రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల వద్ద రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. నగదు తీసుకునేందుకు గంటల తరబడి జనం క్యూలైన్ల ముందు నిలబడుతున్నారు. డబ్బులు సరిగా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ కొన్ని చోట్ల నిరసనకు దిగారు. ఏటీఎంల వద్ద అదే పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతోంది. రాజమహేంద్రవరం, కాకినాడ, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రాపురం, అమలాపురం, రాజోలుల్లో బ్యాంకులు ఖాతాదారులతో కిటకిటలాడాయి. అనపర్తి మండలం మహేంద్రవాడలో డబ్బులు ఇవ్వలేదంటూ బ్యాంకు సిబ్బందిని ఖాతాదారులు నిలదీశారు. వారం రోజుల మంది బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాండి. మేము ఇప్పటికి అసలు రూపాయి ఇవ్వలేదండి. మాకు ఇవాళ బ్యాంకే తీయలేదండి. అసలు ఈ రైతులు ఏమైపోవాలండి? ఓ మిల్లర్స్ గారికి వెళ్తేనేమో వాళ్ళ డబ్బులు ఎవరండి? ఇవాళ డబ్బులు లేదు ఎక్కడ ఇవ్వండి. ఇగో 2,70,000 ఉందండి ఇందులోను. ఇవాళ సాయంత్రం 10 మంది కూలీలు కట్టాలండి. ఒక్క రూపాయి ఇచ్చిన పాపం లేదండి. ఇత్తనాలు నానబెట్టున్నాం సేలో పెట్టుబడి కట్టమండి, లేకపోతే బ్యాంక్ చుట్టూరో తిరగమండి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి. పైనుంచి అయితే బోర్డులు అన్ని ఉన్నాయి, మేము ఇచ్చేసాం, అంత డబ్బు పంపించాం, ఇంత డబ్బు పంపించాం అంటున్నారు. ఏ డబ్బు వారంలో ఒక్క రోజైనా బ్యాంకులో డబ్బులు ఇవ్వాలి కదండి. వారం రోజులు మటు బ్యాంకులో క్యాష్ లేదని పంపించేస్తున్నారు. మరి మేము ఎలా బతకాలో ఏంటి అర్థమవుతలేదండి. మరి క్యాష్ లేదని బోర్డు కూడా పెట్టేసారు ఈవేళ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఎదుట ఖాతాదారులు చేపట్టిన ధర్నాలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట ఎస్బీఐలో ఖాతాదారుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో 2 మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచే బ్యాంకులు కిక్కిరిసిపోయాయి. నగరంలోని స్టేట్ బ్యాంకు ప్రధాన శాఖకు ఖాతాదారులు పోటెత్తారు. ఉద్యోగులు, పింఛన్దారులు నగదు తీసుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడ్డారు. జిల్లాలో చాలా చోట్ల ఏటీఎంలు మూతపడి ఉన్నాయి. బ్యాంకులో నగదివ్వడం లేదంటూ కర్నూలు జిల్లా గోనెగండ్లలో ప్రజలు రాస్తారోకో చేపట్టారు. ఫలితంగా కర్నూలు, మంత్రాలయం మధ్య కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తికొండ స్టేట్ బ్యాంకులో ఆన్లైన్ సేవలకు అంతరాయం కలగడం వల్ల ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ డిపాజిట్లు మాత్రమే స్వీకరించారు. నగదు ఇవ్వకపోవడం వల్ల జనం నిరాశతో వెనుదిరిగారు. కర్నూలులో నగదు కోసం ఏటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. అనంతపురం జిల్లా బత్తలపల్లి స్టేట్ బ్యాంక్ వద్ద డబ్బుల కోసం బారులు తీరిన ప్రజలతో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడారు. చిల్లర నోట్లు అందుబాటులో ఉంచాలని బ్యాంకు సిబ్బందికి సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఆలోచన చేశారు. అంటే రూపే కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఈ ఫోన్లో ట్రాన్సాక్షన్ చేసి డబ్బులు లేకోకుండా వస్తువులు కొనేదానికి కొన్ని కార్యక్రమాలు చేపట్టాము. ఎవరైతే వృద్ధులు ఉంటారో, వికలాంగులు ఉంటారో, వితంతువులు ఉంటారో అటువంటి వాళ్ళు సపరేట్ లైన్ పెట్టేసి వాళ్ళు పంపించడం ఒకటి. రెండోది మహిళలు 5,000, 10,000 బ్యాంకులు దాచిపెట్టింటారు. ఆ అమౌంట్ డ్రా చేసుకుని కొద్దిగా అవకాశం ఇస్తాము, కొద్దిగా సహకరించండి. కడప జిల్లాలో బ్యాంకుల వద్ద ఘర్షణలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బ్యాంకులో ఖాతాదారులకు నగదు తీసుకునేందుకు ఒకరోజు ముందే కూపన్లు పంపిణీ చేస్తున్నారు. కూపన్లతో వచ్చిన వారిని పోలీసులు బ్యాంకులోకి అనుమతిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పద్ధతి అవలంబించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఏటీఎంల వద్ద ఒకరు ఒక కార్డుతో మాత్రమే నగదు తీసుకునేలా పోలీసులు చర్యలు చేపట్టారు.